ఎంసెట్-2 లీకేజ్ నిర్ధారణ కావడంతో ఆ పరీక్ష రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. లీకేజ్ వ్యవహారంపై చర్చించేందుకు మంత్రి లక్ష్మారెడ్డి సచివాలయానికి వచ్చారు. సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఎంసెట్ రద్దుపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ఎంసెట్-2 లీకేజ్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? రోజా కొద్దిసేపటి క్రితమే మంత్రి లక్ష్మారెడ్డి సెక్రటేరియట్కి వచ్చారు. సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ప్రధానంగా సీఎంఓలో హెల్త్ విభాగాన్ని చూస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డితో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం. ఈ సమావేశంలో వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఏదైతే ఎంసెట్-2 లీకేజ్ విషయంలో స్పష్టత రావడం, ఆ పేపర్ లీకేజ్ అయినటువంటి విషయం ఖరారైనటువంటి నేపథ్యంలో ఏమి చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. గతంలో కూడా ఆ ఎంసెట్ పేపర్ కానీ మిగతా పేపర్ లీక్ అయినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి విషయాన్ని తీసుకోవడం జరిగింది, ఎలా ముందుకు వెళ్ళాయనే దానిపైన కూడా ఈ భేటీలో చర్చిస్తున్నారు. అయితే ఇది కాకుండా విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఏమైనా చేయొచ్చా అన్నటువంటి విషయాలపైన కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే మంత్రి లక్ష్మారెడ్డి సమావేశానికి పోవడానికన్నా ముందు ఆఫ్ ద రికార్డు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ ఎంసెట్-2 లీకేజ్ జరిగినటువంటి నిర్ధారణ కావడం బాధాకరమైనటువంటి విషయమే. అంతేకాకుండా విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఏం చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నాం. దీంతో పాటు గతంలో పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్ళాయి, ఎలాంటి విధానాన్ని అవలంబించాయని దానిపైన కూడా దృష్టి సారిస్తాం. అవి ఎలాంటి విధానాలతో ముందుకెళ్ళినాయి, అంతేకాకుండా లీగల్ కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయా, న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఇప్పుడు లీక్ అయినటువంటి విధానం కానీ గతంలో లీక్ అయినటువంటి విధానానికి ఉన్నటువంటి తేడా ఏంటి, వీటికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలనే దానిపైన ప్రధానంగా ఈ భేటీ తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఎంసెట్-2 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నామని. అయితే ఇప్పటికే కొద్దిమంది పేరెంట్స్ సెక్రటేరియట్కి రావడం జరిగింది మంత్రి లక్ష్మారెడ్డిని కలవడానికి. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, తమ పిల్లలు నిజాయితీగా ఎగ్జామ్ రాశారు, వారికి అన్యాయం జరగకుండా చూడాలి, ఎంసెట్-2ని విషయం రద్దు చేయొద్దు అనేటువంటి విషయం మళ్ళీ ఎంసెట్-3 పెట్టినా కూడా దానిపైన కూడా తమకు నమ్మకం లేదనేటువంటి విషయం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అప్పటికి ఇంకా ఈ లీక్ విషయం కన్ఫర్మ్ కాకపోయినా ఇప్పుడు లీక్ విషయం కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్తుంది అనే దానిపైన చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొద్దిసేపట్లో దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. రోజా. రైట్ మహేష్.
ఎంసెట్ 2 లీకేజ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. ఎంసెట్ లీకేజ్ వ్యవహారంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటువంటి సిఐడి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇదే కార్యాలయానికి తరలించారు. ఒక ప్రత్యేక వాహనంలో ఆ ముగ్గురిని కూడా ముంబై, బెంగళూరు కేంద్రంగా నడిపినటువంటి ఈ ముగ్గురిని కూడా కొద్దిసేపటి క్రితమే ఈ కార్యాలయానికి తరలించారు. వారిని ముగ్గురిని కూడా సెకండ్ ఫ్లోర్ లో విచారిస్తున్నారు. అయితే లీకేజ్ వ్యవహారంలో 5గురి పాత్ర ఉన్నట్టు స్పష్టమైంది. 5గురిలో ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం కూడా గాలింపు కొనసాగుతోంది. 2012 పీజీ మెట్లో ఏదైతే కుంభకోణం జరిగిందో అందులో కీలకమైనటువంటి సూత్రధారి కూడా ఈ ఎంసెట్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే 2012లో పీజీ మెట్ వ్యవహారంలో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం బయట ఉన్నాడు. ఓవైపు ఆ కేసు కొనసాగుతుండగానే మళ్ళీ ఈ ఎంసెట్ లీకేజ్ వ్యవహారంలో కూడా అతడు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ లోనే ఇది లీకేజ్ అయింది. అక్కడి నుంచి పేపర్ను లీక్ చేసుకొని ఒక 30 మంది విద్యార్థులను టార్గెట్ గా చేసుకున్నారు. ఈ 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ 5గురు వ్యక్తులను ఆశ్రయించారు. ఒక్కో పేపర్ లీకేజ్ కోసం 50 లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అడ్వాన్స్ గా ఒక్కో విద్యార్థి తల్లిదండ్రులు 10 లక్షలు చెల్లించారు. అంటే 30 మంది విద్యార్థులకు సంబంధించి 3 కోట్ల రూపాయలు, ఒక్కో విద్యార్థి 10 లక్షలు చెల్లించాడంటే 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించారు. మిగతా 12 లక్షలకు సంబంధించి సీటు లభించిన తర్వాత చెల్లించాలన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కారణంగానే ఈ వ్యవహారం అంతా జరిగినట్టు తెలుస్తోంది. లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఒక విద్యార్థి తల్లిదండ్రులు సిఐడిని ఆశ్రయించిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ప్రస్తుతం ఆ ముగ్గురిని విచారిస్తే మరిన్ని కీలకమైనటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిఐడి ప్రత్యేక 6 బృందాలు ఇప్పటికే ముంబై, బెంగళూరులో వీళ్ళు అక్కడ తిరిగారు. అక్కడ దానికి సంబంధించినటువంటి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. పరీక్షకు 48 గంటల ముందు, అంటే 2 రోజుల ముందే ఈ విద్యార్థులను 30 మంది విద్యార్థులను ముంబై, బెంగళూరుకు తీసుకువెళ్లి లీకేజ్ పేపర్ను వాళ్ళకి అక్కడ అందజేసినట్టు తెలుస్తోంది. ఇందులో పాత్రధారులు తల్లిదండ్రుల చొరవతోనే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆ కీలకమైనటువంటి వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు రూఢి అయింది. కాబట్టి ఇందులో మరి 30 మంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అలాగే ఈ కీలకమైనటువంటి 5 వ్యక్తులను ఇందులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ 2 రోజుల క్రితం కేసు నమోదు చేసినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నిందితుల జాబితాలో నిందితులను చేర్చలేదు. కానీ ఖచ్చితమైనటువంటి ఆధారాలు సిఐడి సంపాదించింది కాబట్టి ఇప్పుడు వరకు ముగ్గురిని ఇందులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉంది. మరో 2కి సంబంధించి పరారీలో ఉన్న వారి వివరాల ఆధారంగా వీళ్ళు ముగ్గురు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా మిగతా 2కి సంబంధించిన నిందితుల పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎంసెట్ రద్దు దిశగా యోచిస్తోంది కాబట్టి సిఐడి ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు డీజీపీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించబోతున్నారు. పటిష్టమైన పక్క ఆధారాలతో కూడినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏం యోచిస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. రద్దు దిశగా యోచిస్తుందనేటువంటి వార్తల వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి వరకు పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సుమారు 1500 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు కాబట్టి మరి వాళ్ళ భవితవ్యానికి సంబంధించి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సోమవారం నుంచి కౌన్సిలింగ్ కూడా ప్రారంభమయ్యే దానికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది కాబట్టి దాన్ని కూడా వాయిదా వేసే యోచనలోనే ఈ ఎంసెట్ నిర్వాహకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి లీకేజ్ అన్నది నిర్ధారణ అయింది. 5గురి పాత్ర ఇందులో స్పష్టంగా ఉన్నట్టు బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 24 గంటల్లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కల్పిస్తోంది. ఓటు స్టూడియో.